హాయ్ అండి అందరికీ. సో ఎస్ఎస్సి జీడీ కానీ మీరు ప్రిపేర్ అయినట్లయితే మా యొక్క ఛానల్ని ప్రతిరోజు ఫాలో అవుతూ ఉండండి. ఎందుకు అంటున్నానంటే ఈ మాట, సో పర్సంటేజ్ అనే టాపిక్ నుంచి ఎక్కువగా రిపీట్ అవుతున్నటువంటి మోడల్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా ఇంకా ఎవరైనా సరే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు మునుపు మనం టైం అండ్ వరకు, టైం అండ్ డిస్టెన్స్, అదేవిధంగా రేషియో ప్రపోర్షన్ అన్నీ కూడా వీడియోలు అయితే చేసాం. సో ఇంకా మీరు ఎవరైనా సరే ఆ యొక్క వీడియోలు చూడనట్లయితే ఆ యొక్క వీడియోలు చూసి ఈ యొక్క వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూసినట్లయితే సో 4 మార్కులు అయితే మీ సొంతం అవుతాయి. సో ఇలాంటి ట్రిక్స్ కోసం మనం ప్రతిరోజు లైవ్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాం. సో ఎవ్రీడే లైవ్ అనేది మార్నింగ్ వచ్చేసి 11:30కి ఉంటుంది. అదేవిధంగా ఎస్ఎస్సి జీడీకి సంబంధించి మనం ఎవ్రీడే 8 PM అయితే లైవ్ అయితే ఉంటుంది, రైట్. సో లేట్ చేయకుండా కంటెంట్ అనేది స్టార్ట్ చేసినట్లయితే ఎక్కువగా రిపీట్ అవుతున్నటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ మోడల్ని చూడండి, మనకు ఎక్కువగా మార్కులు అయితే సంపాదించుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది, రైట్. ఇక్కడ మొదటి క్వశ్చన్ చూడండి. పెట్రోల్ ధర లీటర్కు 90 రూపాయల నుండి 110 రూపాయలు పెరిగితే పెట్రోల్ పైన తన ఖర్చు మారకుండా ఉండాలి అంటే ఒక వ్యక్తి తన వినియోగాన్ని ఎంత శాతం తగ్గించాలి అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ, రైట్. అంటే 100 రూపాయలు ఉందండి, 100 రూపాయలు ఉండేటప్పుడు నాకు 1 లీటర్ పెట్రోల్ వచ్చేది. ఇప్పుడు ఏమైందంటే అది పెరిగిపోయిందంట, అంటే ఎంత అయిందంటే 110 రూపాయలు అయిపోయింది. సో మనకు అదే లీటర్ వస్తుందా తగ్గుతుందా? తగ్గుతుంది కదా. అయితే అది ఎంత శాతం తగ్గింది అని అడుగుతూ ఉన్నాడు ఇక్కడ. సో దీన్నే మన లెక్క ప్రకారంగా చూస్తే సో 90 రూపాయలు ఉండే విలువ అది ఏమైందంటే 110 రూపాయలు అయిపోయింది. ఎంత? 110 రూపాయలు అయింది. అయితే ఇప్పుడు సో రేషియో కన్వర్ట్ చేసుకుంటే పెట్రోల్ ఏమైందంటే 9 రూపాయలు ఉండేది 11 రూపాయలు. మరి కన్జంప్షన్ ఏమైందండి? సో 11:9 అయింది. 11:11 అంటే ఎంత తగ్గింది మరి ఇక్కడ? 2 రూపీస్, 2 ml ఏదో తగ్గింది, రైట్. సో దేనిపైన తగ్గింది సార్ అంటే 11 పైన తగ్గింది ఇంటూ 100. సో 200 బై సో 11. 11 ఒకట్లా 11 అంటే నా ఆన్సరు 11తో స్టార్ట్ అయ్యి ఉండాలి. సో 11తో స్టార్ట్ అయ్యి ఉండే ఆప్షన్ ఒకటే ఉంది ఇక్కడ. సో 18.18. ఓకే, చాలా ఈజీ నాన్న. సో పెట్రోల్ కాస్ట్ ఎంత ఉంది? 90 ఉండేది 110 అయింది. దాని కన్జంప్షన్ ఏమవుతుంది? సో ఇన్వర్స్ ప్రపోర్షన్ అయిపోతుంది, అంటే 11:9 అవుతుంది. అంటే నాకు 11 లీటర్స్ రావాలి కానీ 9 లీటర్సే వచ్చిందంట. సో దానివల్ల ఏమైంది, నాకు లీటర్ పెట్రోల్ అనేది అంటే 2 లీటర్ల పెట్రోల్ అనేది తగ్గింది. కాబట్టి సో తక్కువ విలువ బై ఎక్కువ విలువ అంట 100. అంటే సో తగ్గింది కాబట్టి ఇక్కడ చూడాలి, తగ్గింది కాబట్టి డినామినేటర్లో ఎక్కువ వాల్యూ వేయాలి. పెరిగింది ఎంత శాతం పెంచాలి అంటే సో డినామినేటర్లో సో తక్కువ వాల్యూ వేయాలి. ఎక్కువగా కూడా మనకి ఏమడుగుతాడంటే ఈ టైప్లో సో ఎక్కువ ఎంత శాతం తగ్గింది, ఎంత శాతం తగ్గింది, ఎంత శాతం పెంచింది, పెరిగింది అని అడుగుతూ ఉంటాడు. సో తగ్గింది అన్నప్పుడు ఏంటంటే సో డిఫరెన్స్ బై సో హయ్యర్ వాల్యూ ఇంటూ 100, హయ్యర్ వాల్యూ ఇంటూ 100. మరి పెరిగింది అన్నప్పుడు డిఫర్ బై లోవర్ వాల్యూ ఇంటూ 100. సో ఈ రెండు గుర్తుండాలండి, ఈ రెండు గుర్తుండాలి, ఓకేనా. సో మరి ఇక్కడ చూడు, ఎంత శాతం తగ్గించుకోవాలి అన్నాడు. సో తగ్గించాలి అన్నాడు అంటే 11 లీటర్స్ రావాలి, 9 లీటర్స్ వచ్చిందంటే తగ్గింది కదా, తగ్గింది. ఎంత డిఫరెన్స్? 2. తగ్గించాలి అన్నాడు కాబట్టి డినామినేటర్లు ఏం వేయాలి? హయ్యర్ వాల్యూ వేయాలి. హయ్యర్ వాల్యూ ఎంతనండి రెండిట్లో? 11 parts ఇంటూ 100, రైట్. ఇది చూద్దాం. ఆదాయపు పన్ను 19% పెంచితే నికర ఆదాయం 1% తగ్గుతుంది. అయితే ఆదాయ పన్ను రేటు కనుగొనండి అన్నాడు ఇక్కడ. సో ఆదాయ పన్ను అంటే 19% పెరిగిందంట. మరి ఇక్కడ తగ్గుదల శాతం ఎంత? 1. మరి పెరిగింది తగ్గింది అన్నప్పుడు ఎప్పుడైనా సరే ఏం చేయాలన్నా సో మొత్తం యాడ్ చేసేసేయాలి. సో తక్కువ మరియు ఎక్కువ అనే వర్డ్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు సో ఎక్కువ అంటే ఏం చేయాలంటే మైనస్. సో తక్కువ అంటే మైనస్. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అంటే ప్లస్, లేదా ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అంటే ప్లస్. ఓకే, సో రైట్. ఒకటి 19% పెంచింది, ఆదాయం 1% తగ్గింది. పెంచింది తగ్గింది కాబట్టి టోటల్ 20. ఎంత శాతం తగ్గింది? ఎంత తగ్గింది? 1 తగ్గింది ఇంటూ 100.
సో ఎన్నిసార్లు పోతుంది అన్న 5 టైమ్స్. 5% అయితే మన ఆన్సర్ అవుతుంది. రైట్, సింపుల్. ఇలాంటివి వచ్చినప్పుడు చాలా ఈజీ. ఓకేనా? రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. ఒక దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పులంట 40% తగ్గింది, మరి దాని పొడవు 25% పెంచితే వైశాల్యంలో వచ్చేటటువంటి మార్పు శాతం ఎంత? సో మనకు దీర్ఘ చతురస్రం అన్నాడు అంటే అక్కడ ఎల్ అండ్ బి ఉంటుంది. సో వైశాల్యం అన్నాడు ఇక్కడ, వైశాల్యంలో మార్పు శాతం అంటే మరి దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏంటంటే ఎల్బి. అంటే ఎల్ ఒక్కసారే, బి కూడా ఒక్కసారే వచ్చింది ఇక్కడ. ఓకేనా? సో ఫస్ట్ ఎంత తగ్గింది? అసలు నా ఒరిజినల్ వాల్యూ 100 అనుకుందాం కాసేపు. ఇప్పుడు నాకు ఎంత తగ్గింది? 40% తగ్గిందంటే 60 ఉంది నా వాల్యూ. నా యొక్క బి ఎంత పెరిగిందంటే 25% పెరిగిందంటే 125 అవుతుంది. ఓకే, ఈ 100 అనేది ఎవరు వేసారు? మనమే కదా వేసాం. సో మనమే తీసేద్దాం దానిలో నుంచి. రైట్, 100కి 100 క్యాన్సిల్. 25 25 4. సో 4 1 4 15. సో 15 5 ఎంత అంటే 75 మైనస్ 100. సో దట్ ఈక్వల్స్ టు 25% ఏమైంది? తగ్గింది. 25% తగ్గింది. సో ఈ విధంగా చేయొచ్చు. లేదు అనుకున్నప్పుడు ఇంకొక ఫార్ములా మీకు, సార్ ఏ ప్లస్ బి ప్లస్ ఏబి బై 100, ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. రైట్, తగ్గితే మైనస్, పెరిగితే ప్లస్ అండి. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. సో 40% తగ్గింది అంటే -40 ప్లస్ 25% పెరిగింది ప్లస్ 20. సో ప్లస్ అంటే మరి ఇక్కడ డైరెక్ట్ మైనస్ ఇస్తా ఉన్నా, మైనస్ అయిపోతుంది కాబట్టి. సో -40 × 25 బై 100. 25 1 25 4 4 1 4 10. మరి ఏం మిగిలి అంటే సో 40 ప్లస్ 25 మైనస్ 10. సో -40 మైనస్ 10 -50 -50 మైనస్ ప్లస్ 25 అంటే ఏంటన్నాను? సో -25% ఏమైంది? తగ్గింది. సో అదే కదా వచ్చింది మళ్ళీ. రైట్, ఇలా కూడా కాకుండా ఇంకేమైనా ఛాన్స్ ఉండదంటే చూద్దాం. సో ఫస్ట్ 100 రూపాయలు ఉండేది 40% తగ్గిందంటే 100% తగ్గింది. సెకండ్ కూడా 100 ఉంది, ఇది 125 అయింది. మరి ఈ రెండింటి యొక్క రేషియో ఏమొచ్చిందో ఒకసారి చూద్దాం. సో 2 0కి 0 అంటే 2 5 2 3. సో 25 4 25 5. 5 4 20. సో 3 5 15. మరి 20 ఉండే వాల్యూ 15 రూపాయలు అయిందంటే ఏమైందండి? తగ్గింది. ఎంత తగ్గింది? 5 రూపాయలు తగ్గింది. ఎంత పైన తగ్గింది? 20 రూపాయలు తగ్గింది ఇంటూ 100. సో తగ్గినది అంటే ఏమేమి చెప్పుకున్నాం మనం? క్రింద ఏం వేయాలి? హయ్యర్ వాల్యూ వేయాలి. సో డిఫరెన్స్ బై తగ్గింది కాబట్టి హయ్యర్ వాల్యూ. 20 15కు హయ్యర్ వాల్యూ అంటే 20. సో 21 25 5. సో 5 5 ఎంత? 25%. సో ఏ విధంగా అయినా చేసుకోవచ్చండి, మన ఇష్టం. ఓకేనా? రైట్, ఇది చూద్దాం ఒకసారి. ఈ మోడల్ కూడా ఎక్కువగా రిపీట్ అవుతున్నటువంటి క్వశ్చన్. ఇది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఎక్కువగా అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఇది. ఓకే, ఒక సంఖ్యను 3/2తో గుణించాల్సి పోయి పొరపాటున 5/7తో గుణించాడంట. అయితే పొరపాటు కారణంగా ఫలితంలో కలిగేటటువంటి మార్పు శాతం ఎంత? ఓకే, సో పొరపాటున రైట్ చూడండి, ఇక్కడ ఒక సంఖ్యను 3/2తో గుణించాలి, కానీ తను ఏం చేశాడంటే అదే సంఖ్యను సో 7/5తో గుణించేశాడంట. అంటే మరి ఈ రెండింటి యొక్క తేడా వచ్చేస్తుందా? మరి ఎంత తేడా వచ్చిందో ఒకసారి చూద్దాం ఇక్కడ. సో 3x/2 మైనస్ 7x/5. ఎల్సిఎం ఎంతనన్నా 10. సో 2 5 అంటే 5 3 15 x మైనస్ 5 2 10 2 14 x. అంటే ఎంత డిఫరెన్స్ వచ్చింది? x/10. x/10 ఎంత డిఫరెన్స్ వచ్చింది? ఒక పార్ట్ అనేది డిఫరెన్స్ వచ్చింది. అవునా? ఒక పార్ట్ డిఫరెన్స్ వచ్చింది. సో డిఫరెన్స్ బై అంటే ఎల్సిఎం నాకు ఇక్కడ అవసరం లేదు. సో 15 పార్ట్లు ఉండేది 14 పార్ట్లకు వచ్చిందంటే తగ్గిందా పెరిగిందా? తగ్గింది. ఎంత పార్ట్లు తగ్గిందన్నా? సో ఒక పార్ట్ తగ్గింది. దేనిపైన తగ్గింది కాబట్టి లోవర్ వాల్యూ హైయర్ వాల్యూ వేయాలా? హైయర్ వాల్యూ వేయాలి. ఎంత వేయాలి? సో 15 వేయాలి ఇంటూ 100. సో 15 ఎన్నిసార్లు పోతుంది అంటే 6 సార్లు పోతుంది. సో 6 సార్లు పోయే ఆప్షన్ ఒకటే ఉంది ఇక్కడ. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
ఓకే రైట్. సో దీన్ని ఇంకెలా చేయొచ్చు అంటే, సో ఏమైందంటే, సో 3/2 ఉంది, పొరపాటున 7/5తో మల్టిప్లికేషన్ చేసారంట. అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఏనా? సో 5 3 ఎంతనన్నా 15, సో 2 7 ఎంత 14, డిఫరెన్స్ ఎంత? ఒక పార్ట్. సో తగ్గిందా పెరిగిందా? తగ్గింది. ఎందుపైన తగ్గింది? 15 పైన తగ్గింది ఇంటూ 100. ఎన్నిసార్లు పోతుంది? 6 2/3%. 6 2/3%. ఇలాంటి ట్రిక్స్ కోసం మా యొక్క ఛానల్ని ప్రతిరోజు ఫాలో అవుతానండి. మీకు ప్రతిరోజు లైవ్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాం మీకోసం. ఎస్ఎస్సి వాళ్ళు అయితే ఎస్ఎస్సి లైవ్ అయితే మనకు సో 8 PM అయితే ఉంటుంది. ఆర్ఆర్బి లైవ్ అయితే మనకు సో 11:30కి అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క ఛానల్ని ప్రతిరోజు ఫాలో అవుతూ ఉండండి. మీకు ఏవైనా సరే అప్డేట్స్ ఉంటే మన యొక్క ఛానల్లో ప్రతిరోజు అయితే తెలియజేయడం జరుగుతుంది. ఎస్, సో ఎస్ఎస్సికి సంబంధించినటువంటి కోర్సెస్ అయితే ఒకసారి చూసుకుందాం. ఇక్కడ 499కి అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా MTS 749కి అందిస్తూ ఉన్నాం. CGL అండ్ CHSL ఆల్సో 749. సో అన్ని కంటెంట్లు కూడా మీకు NCERT PDF ఉంటుంది, NCERT వీడియో క్లాసెస్ ఉంటాయి, NCERT బిట్స్ ఉంటాయి, ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. అదేవిధంగా వాటికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉండడం జరుగుతూ ఉంది. సో ఎవ్రీడే లైవ్ అయితే ఉంటుందండి, ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి. సో 8 PM ఫర్ ఎస్ఎస్సి. సో 11:30 ఆర్ఆర్బి. ఓకే, ఈ 2 లైవ్స్ కూడా ఫ్రీ అండి, ఫ్రీ లైవ్స్. ఓకేనా? ఇంకా ఎవరైనా సరే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో 10 మందికి తెలియజేయండి. ప్రతి ఒక్కరు కూడా మా యొక్క ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.